మీకు అందరికీ బాగా తెలిసినటువంటి అధ్యాయం, బాగా తెలిసినటువంటి పుస్తకము ఎవరు చెప్పండి? దానియేలు చివరిలో ఉన్నాడు కదా, కొంచెం ముందు ఫినిష్ చేద్దాం. ఎస్తేరు గురించి చెప్పుకుందాం. ఎస్తేరు, మొర్దెకై, వీళ్ళ గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. మొర్దెకై తెలుసా మీ అందరికీ? మొర్దెకై ఎవరు? ఎస్తేరు యొక్క పెనుతండ్రి. ఓకే, బాబాయ్, పెనుతండ్రి. సో దీని గురించి మనం మాట్లాడుకునే ముందుగా అసలు ఎస్తేరు గ్రంథంలో మీరు ఒకసారి చూడండి, బైబిల్ ఓపెన్ చేయండి. ఎస్తేరు గ్రంథము 415 తీయండి, మీకు అర్థమవుతుంది. ఇందులో చూడండి ఒకసారి. మొదటి వచనము, అహష్వేరోషు దినములలో జరిగిన చర్యలు వివరమున హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు అహష్వేరోషు ఏలెను. చాలు, ఇక్కడ మీకు అర్థమైంది కదా. కూషు దేశం మొదలుకొని, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు. కూషు దేశం అంటే దానియేలు ఉన్నప్పుడు అహష్వేరోషు ఉన్నటువంటి ప్రాంతం. ఎక్కడి నుండి? అక్కడి నుండి హిందూ దేశము అని చెప్పాడు. హిందూ దేశం అంటే ఏం చెప్పండి? ఇండియాలో, ఇండియా ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? ఇండియా అని ఉంటుంది. ఇండియానే. హిందూ దేశం ఎక్కడైనా ఉందంటే అది మన దేశమే. కాబట్టి వినండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో ఇండియా ముందుగానే ఉంది. ఇండియా గురించి ఎస్తేరు గ్రంథంలో ఎప్పుడో రాయబడింది. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలు. మొత్తానికి రాజు ఎవరంట? అహష్వేరోషు. యాక్చువల్గా ఒక దేశానికి ఒక రాజే ఉంటాడు. ఇదివరకు విజయనగర పరిపాలన మీకు తెలిసి, మీ అందరికీ తెలుగు వాళ్ళు పరిపాలించినట్టు విజయనగర సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం కింద చిన్న సామంతరాలు, చిన్న రాజ్యాలు ఉంటాయి. గ్రహించారు మీరు? ఎప్పుడైతే తెలుసు మీకు? ఉండేది ఒక రాజే, కానీ చాలామంది సామంతరాజులు వాటిని ఏలుతూ వచ్చారు. అదే రీతిగా ఇక్కడ కూడా 127 సంస్థానాలంటే మొత్తాన్ని కింగ్డమ్స్ అందరికన్నా పెద్ద రాజు అహష్వేరోషు. దీని ముందుకెళితే ఎక్కడ వచ్చారు వీళ్ళంతా ఆలోచిస్తే, బబులోను సామ్రాజ్యం గురించి మీకు తెలుసు కదా. బబులోను రాజ్యంకి రాజు ఎవరు? నెబుకద్నెజరు. అష్షూరీయులు, అదేవిధంగా బబులోను సామ్రాజ్యం నుండి ఇద్దరు వచ్చి యూదా దేశాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని కొల్లగొట్టి ఎవరిని తీసుకెళ్లారు? యూదులను తీసుకెళ్ళిపోయారు. నీకు తెలుసు ఆ స్టోరీ అంతవరకు. యూదులను తీసుకెళ్ళిన కాలంలో అప్పుడు కోరేషు అనేటువంటి ఆయన రాజ్యం చేస్తూ ఉన్నాడు. జెరుబ్బాబేలు అనేటువంటి ఒక నాయకుడు ఏం చేశారంటే, యూదుల్లో ఉన్నటువంటి చాలామంది తీసుకొని, ఎంతమంది మొత్తం యెరూషలేము తిరిగి వచ్చారో చెప్పండి? 50,000 మంది. మీకు గత వారం చెప్పుకున్నాం. 8,000 మంది? 50,000 మంది యూదులు యెరూషలేము దేవాలయము గోడలు పాడైపోయినాయి, కడదామని 50,000 మంది వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన రాజ్యము వెళ్ళి కొంతమంది 50,000 మంది వెళ్ళిపోయి పనులు చేస్తూ ఉన్నారు. జెరుబ్బాబేలు వెళ్ళాడు. తర్వాత అక్కడ నుండి కొంతకాలం నుండి కొంతమంది వచ్చి నెహెమ్యా యొక్క సోదరులు వచ్చి నెహెమ్యా చెప్తారు, యెరూషలేము గోడలు పాడైపోయారంటే అప్పుడు నెహెమ్యా ప్రార్థన చేసి పర్మిషన్ తీసుకుని మరలా కట్టడానికి వెళతాడు. ఓకే, ఇప్పుడు ఆ దేశాన్ని, యూదా దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని వదిలిపోయి బానిసత్వంలోకి వచ్చాక 70 సంవత్సరాలు అని చెప్పే కదా. ఈ 70 సంవత్సరాల కాలంలోనే ఈ స్టోరీ జరిగింది. అహష్వేరోషు అయినా ఇక్కడ రాజుగా ఉన్నాడు, 127 సంస్థానాలకు అధిపతిగా ఉన్నాడు. ఈయన రాజుగా ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, ఆ రాజ్యంలో ఎస్తేర్ అనేటువంటి ఒక స్త్రీ అనేది బైబిల్లో రాయబడింది కదా. బైబిల్ గ్రంథంలో స్త్రీ పేరు మీద రాయబడిన 2 పుస్తకాలు చెప్పండి? రూతు, ఎస్తేర్. వాళ్ళ గురించి కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ 50,000 మంది మందిరాన్ని పునరుద్ధరించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ రోజుల్లో నెహెమ్యా, ఎజ్రా, మలాకి, హగ్గై, ఈ యొక్క ప్రవక్తలందరూ వచ్చారు ఈ కాలంలో. వీళ్ళందరూ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆ 50,000 మంది వెళ్ళారు కదా, వెళ్లకుండా ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. అర్థమవుతుందని చెప్పేది. 50,000 మంది యూదా దేశానికి తిరిగి వచ్చారు దేవాలయం కట్టడానికి. మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకా ఈ బబులోను సామ్రాజ్యం, అహష్వేరోషు పాలన ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ బాగా పిల్లలు పెరిగిపోయి చాలా పట్టణం తయారైంది. ఆ పట్టణంలో తయారైన పట్టణంలో అప్పుడు వచ్చినటువంటి వాడే మొర్దెకై. ఎస్తేరు గురించి కూడా మనం ఆలోచిస్తే ఎస్తేరు కూడా ఆ టైంలోనే అక్కడ ఉందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జెరుబ్బాబేలు అనేటువంటి మందిరాన్ని నిర్మించాడు. తర్వాత ఎజ్రాయేము పరిచర్య జరిగించాడు. నెహెమ్యా గోడలు కట్టించాడు. గుర్తుపెట్టుకోండి, మందిరాన్ని పునరుద్ధరించిన వాళ్ళు ఎవరు? జెరుబ్బాబేలు. మరి మందిరాన్ని పునరుద్ధరిస్తూ చుట్టూ ఉన్న యెరూషలేము గోడలను కట్టింది ఎవరు? నెహెమ్యా. మందిరం కట్టిన తర్వాత మందిరంలో యాజకత్వం చేయడానికి వచ్చినటువంటి ప్రవక్త ఎవరు? ఎజ్రా. గుర్తుపెట్టుకోండి, ఎజ్రా వచ్చిన తర్వాత కొంతకాలానికి మలాకి వచ్చి ఈ మందిరంలో మీరు ఏం చేయాలని చెప్పేసి అన్నీ ఆయన బైబిల్ గురించి వాక్యాలన్నీ కూడా అనేక మంది తెలియజేస్తాడు. మలాకి అనే చివరి గ్రంథం.
ఇదంతా అదే కాలం, బయట కాలమేం కాదు. సరే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టారు? లాస్ట్ వారం చెప్పుకున్నాం మనం, 21 సంవత్సరాలు. 7 సంవత్సరాలు మందిరం కడుతుంటే మళ్ళీ ఆటంకాలు వచ్చింది, 14 సంవత్సరాలు ఆపారు. మొత్తం మందిరం కంప్లీట్ అవ్వడానికి 21 ఇయర్స్ పట్టింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఆ దేశంలో ఇంకా మిగిలిన వారిలో ఉన్నటువంటి వారే ఎస్తేరు, మొర్దెకాయ్. ఇప్పుడు చూడండి, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానంలో అహష్వేరోషు ఏలాడు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం కొంచెం బైబిల్ వాక్యం జ్ఞానం చేస్తే మధ్యలోకి వెళదాం. అక్కడ ఏం జరిగింది? మీకు వస్తీ అని ఒక స్త్రీ తెలుసు. వస్తీ ఎవరు? రాజుగారి భార్య. రాజుగారి పేరేంటి? అహష్వేరోష్. ఈయన ఒకసారి ఏం చేస్తున్నాడంటే, రాజ్యంలో అందరి ముందు నా భార్య గొప్పతనాన్ని మీకు చూపించాలి, కాబట్టి నా భార్యను మీకు చూపిస్తానని చెప్పేసి ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. ఈ విషయము వస్తీకి తెలిసింది. వస్తీ చాలా అందగత్తె. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, రాజు నా భార్యని మీరు చూడండి ఎంత అందంగా ఉంటుందని కొన్ని ప్రతుల్లో ఏం రాశాడు సార్ బైబిల్ హిస్టరీలో, ఆమెను నగ్నంగా చూపించాలనుకున్నాడంట. ఎవరా స్త్రీ ఒప్పుకుంటారు? ఎవరైనా నా భార్య అందాన్ని చూడండి అని చెప్పి భర్తకైతే చూపిస్తారు, కానీ ఒక తర్జుమాలో రాయబడింది, అది బైబిల్లో రాయబడలా. ఇక్కడ బైబిల్ చూద్దాం ఒకసారి. బైబిల్లో ఏం రాయబడిందంటే చూడండి, 10వ వచనం 1వ అధ్యాయము. 7వ దినం ముందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకు అధిపతులకు రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలని రాజకిరీటం ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఉపచారం చేయు మెహూమాను, బిక్త, హర్బోనా, బిక్త, అగబ్ద, జేతరు, కర్కను అని 7 నపుంసకులకు ఆజ్ఞాపించాను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించాను. అతని కోపము రగులుకొనెను. విధిని రాజ్యధర్మం ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకున్నవాడు కనుక అతని కాలజ్ఞానాలను చూచి రాణి అయిన వస్తీ రాజైన అహష్వేరోషును నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయక పోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినమని వారిని అడిగాడు. అతని సన్నిధి ఉండి రాజు ముఖము చూచుచూ రాజ్యమందు ప్రథమ పీఠమే కూర్చుండు పార్సికుల యొక్క, మాదీల యొక్క 7 ప్రధానులు ఎవరనగా వాళ్ళందరూ ఏమన్నారంటే 15 వచ్చిన చూడండి, మెమోకాను రాజు ఎదుట ప్రధానులు ఎదుటను ఇలాగ ప్రత్యర్థులు ఇచ్చాను. రాణి అయిన వస్తీ రాజు ఎడ్ల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానంలో ఉండే అధిపతులందరి ఇలా జనులందరి ఇలా నేరస్తురాలు. ఆయన నేరస్తురాలు అయిపోయిందంట రాకపోయేసరికి. ఈ భార్య విషయం ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ కూడా ఒక విషయం మనం నేర్చుకోవాలి. భర్త అయిన రాజు ఏం చేశాడంటే, తన భార్యను అందరికీ చూపించాలనుకున్నాడు. మనం ఏదైనా కొత్త ఇల్లు కారు కొనుక్కుంటే ఏం చేస్తాం? అందరూ తప్పులేదు అందులో. తన భార్య అందాన్ని అందరూ చూపించాలి, అందరి ముందు నువ్వు వచ్చి చక్కగా వాళ్ళకి కనపడు అనేసరికి ఆవిడ ఏం చేసింది? తిరస్కరించింది, నేను రానని. ఈయన ఏం చేశాడు? కోపం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని అడిగాడు. సంస్థానంలో పెద్దలను అడిగితే, ఇదిగో నా భార్యను పిలిచాను, మీరు ఏం చేస్తారు చెప్పండి. ఫ్యూచర్ చెప్పే కాలజ్ఞానులు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే నీ భార్య చాలా పెద్ద తప్పు చేసింది. ఏం చేసింది? నిన్నొక్కడే కదా అవమానించింది, 127 సంస్థానంలో ఉన్నటువంటి వారందరినీ అవమానించింది. కాబట్టి ఆవిడని రాణిగా మాత్రం నువ్వు ఉంచుకోవద్దు చెప్పగానే ఇక ఆవిడ యొక్క మూటమ్ముళ్ళ సర్దేసి బండికి ఇచ్చి పంపించి వెళ్ళిపోమన్నాడు. అంటే విడిచిపెట్టేశాడు. భర్త అనేవాడు ఒక భార్య విషయంలో వేరే వారి మాట విని తన కాపురాన్ని కోలుకోడు. సరే ఏదేమైనా కానీ మంచి జరిగి అంత మంచికి అన్నట్టు అది అక్కడితో బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఎస్తేరు రావాలంటే రాణి పోవాలి అక్కడికి. వినండి జాగ్రత్తగా. ఎస్తేరు అనేటువంటి స్త్రీ అక్కడికి రావాలి అంటే ఈ వస్తీ అనే ఆవిడ అక్కడ ఉండకూడదు. ఇదంతా దేవుని ప్రణాళిక, మీకు తెలియదు, నాకు తెలియదు. అయితే తర్వాత ఏం జరిగిందంటే, ఈయన రాజు ఒంటరిగా ఉండి ఎలాగైనా నేను ఒక రాణిని చేసుకోవాలని ఆ దేశములో మీరు ఎలాగైనా కానీ వెతికి ఒక అందమైనటువంటి స్త్రీలను పట్టురండి. ఒకళ్ళు కాదు, చాలామంది తెచ్చారు. మీరు అందమైన స్త్రీలను పట్టురండి అని చెప్పి రాజ సముఖానికి తీసుకొచ్చి అందరినీ షండులు, నపుంసకులు అని ఆ రోజుల్లో ఉండేవాడు. నపుంసకులు అంటే ఎవరు తెలుసు మీకు? చెప్పండి, నపుంసకులు అంటే ఎవరు? హిజ్రాల్లో 2 రకాలు ఉన్నారు. గేస్ ఉన్నారు, మార్పిడి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఈ హిజ్రాలు వీళ్ళు ఏంటంటే స్త్రీ పట్ల వ్యామోహం ఉండదు వాళ్ళకి, వాళ్ళు స్త్రీలాగా బిహేవ్ చేస్తారు. కాబట్టి వాళ్ళని ఏం చేశారంటే రాజులు రాణిల దగ్గర పెట్టేవాళ్ళు కాపలాకి. బలంగా ఉంటారు మనుషులు, దేహదారుడు. నిజం చెప్పాలంటే వాళ్ళని దేహ సంరక్షకులు లేదా బాడీగార్డ్స్ మగవాళ్ళని పెడితే ఈ లేడీస్ని ఏమైనా చేస్తారు. అందుకని వాళ్ళు ఏం చేసిన రాజులు చాలామందిని నపుంసకులను తీసుకొచ్చి వాళ్ళకి కాపలాగా పెట్టేవాళ్ళు.
అలాగే కాపలాగా పెట్టినటువంటి స్థితిలో అనేక మంది స్త్రీలను ఆ దేశంలోకి వెళ్ళి తీసుకొచ్చారంట. చూద్దాం ఒకసారి. రెండో అధ్యాయము 1 ఈ సంగతులు అయిన తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమె చేసిందని ఆమెకు నిర్ణయింపబడిన తలంచగా యవనులకు రాజు పరిచారం ఇట్లా అందమైన కన్యకలు రాజు కొరకు వెదకనగును. అందునిమిత్తం సౌందర్యవతులైన కన్యకలను సమకూర్చి శూషణ కోట అంతపురం చేర్చి స్త్రీలకు కాపరేకు రాజు యొక్క నపుంసకుడు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానాన్నింటిలో పరిచారకులను నియమించుగాక. ఇప్పుడు ఏం చేశారంట? అందమైనటువంటి సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషణ కోటకు తీసుకురామని చెప్పారు. ఇప్పుడు చూద్దాం 5వ వచనం. శూషణ కోటలో బెన్యామీనీయుడకు కీషునకు పుట్టిన షిమీ కుమారుడకు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒకడు ఉండని యూదుడు. ఇప్పుడు వినండి, ఈయన యొక్క హిస్టరీ చూస్తే, మొర్దెకై హిస్టరీ చూస్తే చూడండి. శూషణ కోటలో బెన్యామీను ఏ వంశం ఉంటాయింది? ఏ వంశమో బెన్యామీనీయుడు చెప్పండి. బెంజమిన్. యూదా గోత్రము, యూదా ఇజ్రాయేల్ 2 రాజ్యాలు. 10 గోత్రాలని ఎవరు తీసుకున్నారు? 10 గోత్రాలు యెరోబాము. 2 గోత్రాలు ఎవరు తీసుకున్నారు? బాము అనేది కంప్లీట్, యెరోబాము రెహబాము అనేది గుర్తుపెట్టుకోండి. యెరోబాము 10 తీసుకున్నాడు, రెహబాము 2 తీసుకున్నాడు. ఇప్పుడు యూదా గోత్రంలో ఉన్న వాళ్ళందరినీ బందీలుగా పట్టుకెళ్ళిన వాళ్ళు 2 గోత్రాలను వేసారా? వీళ్ళని బందీలుగా పట్టుకెళ్ళింది ఏ దేశం, ఏ సామ్రాజ్యం తీసుకెళ్లారు? బబులోని సామ్రాజ్యం. ఈ 10 మంది గోత్రాలను తీసుకెళ్ళిన వాడు ఎవరు చెప్పండి? అష్షూరీయులు. గుర్తుపెట్టుకోండి, అష్షూరీయులకి 10 మంది గోత్రాలు వెళ్ళారు. ఈ 2 గోత్రాలు మాత్రము యూదా సామ్రాజ్యం నుంచి వచ్చిన వారు మాత్రము బబులోనికి వెళ్ళారు. వీళ్ళు చాలా భక్తిపరులు. యూదా రాజ్యాలు 2 గోత్రాలు ఉన్నారు చూసారా? వాళ్ళలో మంచి రాజులే లేరు, కొంచెం భక్తి కలిగిన వాళ్ళనే ఉన్నారు. ఈ 10 మంది గోత్రాల్లో లేరు. రాజులందరూ చెడ్డోళ్లే. ఈ 2 గోత్రాల మీద పరిపాలించిన రాజులు చాలామంది మంచివాళ్ళు ఉన్నారు. వాళ్ళలోంచి వచ్చినటువంటి బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన వాడే ఎవరంటేనా కీషునకు పుట్టిన షిమీ కుమారుడకు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒకడు ఉండేన యూదుడు. ఓకే. బబులోను రాజు నెబుకద్నెజరు యూదా నైకొన్యాకును పట్టుకుని పోయినప్పుడు ఇతను ఎక్కువ కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వాళ్ళలో ఒకడు. తన పినతండ్రి కుమార్తెను హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతను ఆమెను పెంచుకున్నా. చూడండి, ఇక్కడ ఎవరిని పెంచుకున్నాడు? పినతండ్రి కుమార్తెగా హదస్సా అని ఎస్తేరు. హదస్సా అనగా ఏంటి పేరు? హదస్సా అంటే ఏంటి? ఎస్తేరు అంటే ఏంటి? అర్థం ఏంటి చెప్పండి? హదస్సా అంటేనేమో పొద లేదా నేలబారు జీవితం అంటారంట హదస్సా అంటే. ఎస్తేరు అంటేనో నక్షత్రం. దీనికి అర్థాలు, ఎస్తేరు అనే మాటకి అర్థం ఏంటంటే నక్షత్రం. హదస్సా అంటేనేమో పొద లేదా నేలబారు జీవితం, అంటే ఒక జీవితం అసలు లేదని అర్థం. ఓకే. ఈ హదస్సా అనేటువంటి ఆవిడ విషయంలో చూస్తే తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతను ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించను. ఇప్పుడు మొర్దెకై ఎస్తేరుకి ఏమవుతాడు? అదేనా? పినతండ్రి అంటే ఎవరు? చిన్న తండ్రి, బాబాయ్. తర్వాత ఆయన ఏం చేశాడంటే కుమార్తెగా స్వీకరించాడు. రాజాజ్ఞయు అతని నిర్ణయం ప్రచురం చేయబడి కన్యకులు అనేక మంది శోషణ కోటకు పోగు చేయబడి హెగే వంశమునకు అప్పగింపబడి ఎస్తేరు రాజు యొక్క నగరకు తేబడి స్త్రీలను కాయు హెగే వంశమునకు అప్పగించాను. ఆ చిన్నదే అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వల్ల దయ పొందిన. గుర్తుపెట్టుకోండి, ఎస్తేరు యొక్క గుణగణాలు చూస్తే ఎస్తేరు యొక్క రూపం ఎలా ఉందంట? చాలా సౌందర్యవతి, చాలా రూపం, చాలా అందగత్తె. ఇదే మాట బైబిల్లో చోట ఉంటుంది. ఎవరు చెప్పండి? ఓల్డ్ టెస్టిమెంట్లో రెబెకా మిక్కిలి చక్కనిది. రెబెకా. అదే రీతిగా ఇక్కడ కూడా ఎస్తేరు చాలా సౌందర్యవంతి, ఆమె అందమైనటువంటి రూపం కలిగింది. ఈవిడ కేవలము చాలామంది అందగత్తెలకు పొగరు ఉంటుంది కదా. జనరల్గా అందంగా ఉన్నవారికి, డబ్బు ఉన్నవారికి కొంతమంది పొగరు ఉంటుంది. ఉంటుందా చెప్పండి మీరు? ఈ సౌందర్యవతి అయినటువంటి ఎస్తేరుకి ఏ పొగరు లేదు. ఆమె చాలా గుణవంతురాలంట. ఆమెను చూస్తే చాలామందికి దయబుట్టింది. బైబిల్లో రాయబడి చూడండి 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయపు. కాబట్టి ఆమె పరిమళ క్రియలు కొన వస్తువును ఆమెకు కావలసిన భోజన పదార్థము రాజుంటిలోంచి ఆమెకి ఇయ్యదగిన 7 ఆడపిల్లలు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను చెలికెత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచాను. తర్వాత చూడండి 12వ వచనం చూడండి ఒకసారి.
6 మాసముల గోపుర స్థలంతో సుగంధ ద్రవ్యములతో స్త్రీల పరిమళ క్రియల కొరకన మరి వేరు పదార్థములతో స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషు వద్దకు వెళ్ళి ఒక్కొక్క చిన్నదాని వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునద్దకు ఈ విధంగా పోవచ్చును. ఏదనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలం సంపూర్ణమవుచుండను. మరియు అంతఃపురములో నుంచి రాజు ఇంట్లోకి వెళ్ళవలసిన సమయం ఉంది. ఆమె ఏమేమి కోరినో అది అట్టి స్త్రీకి ఇయుట కద్దు. ఇదంతా మీకు గుర్తుపెట్టుకోండి. 6 నెలలు సుగంధ ద్రవ్యాలతో నలుగు పెట్టించేవాళ్ళు. నలుగులు పెడతారు సార్ పెళ్ళిళ్ళకి. ఇప్పుడు మీకు తెలుసు కదా, నలుగు పెడతారు ఇలాగ పెళ్ళిళ్ళకి. అలాగే రాజు దగ్గరికి వెళ్ళడానికి అసలే అందగైతే ఇంకా అనేకమైనవి పెట్టేసి సుగంధ ద్రవ్యాలు పూసి ఇంకా అందంగా తయారు చేస్తున్నారు. ఎవరైతే వెళతారో రాజు దగ్గరికి వాళ్ళకి ఏది అడిగితే అది ఇచ్చేవాళ్ళంట. కానీ ఈ ఎస్తేరు గురించి ఒక్క విషయం మనం చూద్దాం. ఇక్కడ 15వ వచనం చూడండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెగా ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, అంటే అందరూ వెళుతూ ఉన్నారు, ఈమెకి ఒకరోజు వంతు వచ్చింది. ఏం వచ్చినప్పుడు ఏమేం చేసిందంట? స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏదియు కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఏం పుట్టింది? ఇప్పుడు వినండి. చాలామంది ఏమో అన్ని రకాలు వేసుకొని అన్ని తీసుకుని వెళ్తున్నారు రాజు దగ్గరికి బాగా కనపడాలని. ఎస్తేరు మాత్రం అలంకరించడానికి ఎవరైతే వాళ్ళ అధికారి నిర్ణయించాడో అవి తప్ప నాకు ఎక్స్ట్రా కావాలని ఏది కోరుకోలే. అంటే ఆవిడకి నేను అందంగా కనపడాలని ఆశ ఉందా? లేదు. నాకు పెద్దగా అలంకరణలుగా ఉన్న ఆశ ఉందా? లేదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దయను ప్రేమయు మీరు వస్త్రములుగా ధరించండి అంటారు. ఈ ఎస్తేరు చాలా గుణవతి అయినటువంటి స్త్రీ కాబట్టి ఏది కోరుకోలేదు. కానీ వాళ్ళు ఏది పెట్టారో అదే తీసుకుంది, నాకు ఎక్స్ట్రా ఏమీ వద్దు. ఆవిడ వెళ్ళిందంట. ఆవిడ పట్ల అందరికీ ఏం కలిగింది? దయ పుట్టెను. 16వ వచనం. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి 7వ సంవత్సరం టెబేతోను 10వ నెలలో రాజునగర్ అతనికి పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. ఎంతమంది స్త్రీలు వచ్చారు? ఎంతోమంది కాంపిటీషన్ ఉన్నారు అందాల పోటీలో. ఒక అందాల పోటీ జరిగింది రాణి కోసము. కానీ ఎంతోమంది ఎన్నో అలంకరించుకున్నారు. కానీ అందమనే అలంకారంలో ఉందా లేకపోతే దేవుని దయలో ఉందా? మీరు చెప్పండి. దేవుని దయ ఆవిడ పట్ల ఉంది కాబట్టే స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును, కన్యకులందరికంటే ఆమె అతను ద్రయాక్షను పొందిన అది రాజకిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెకు వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. తర్వాత 20వ వచనం చూడండి. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ ముందున కాలం చేసినాడు. ఇప్పుడు అతనికి మాటకు ఆమె లోబడుచు కనుక మొర్దెకై తనకు ఆగమించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనా తన వంశములను తెలియచేయక, అసలు ఎస్తేరు ఏ వంశం నుండి వచ్చిందో రాజుకు తెలియదు. మొర్దెకై అన్నాడంట, ఎట్టి పరిస్థితిలో రాజుకు మాత్రం నువ్వు ఎక్కడ వచ్చావో చెప్పొద్దు. ఆ రాజ్యంలో యూదులు ఉన్నారు, అందరూ ఉన్నారు, చెరపట్టబడిన వాళ్ళు ఉన్నారు. ఈ రాజు ఏమనుకుంటా అంటే వాళ్ళలో వారి దేశంలో ఎవరు అనుకుంటారు, కానీ యూదురాలని ఆయనకు తెలియదు. మొర్దెకై అంటాడు, ఎట్టి పరిస్థితిలో రాజుకు మాత్రం నువ్వు చెప్పొద్దు. రాణి అయిన తర్వాత మొర్దెకై ఏది చెప్పిందో ముందు అది విందంట. అంటే రాణి కాకముందు ఎలాగైతే మొర్దెకైకి లోబడి ఉందో, రాణి అయిన తర్వాత కూడా చాలామంది ఏం చేస్తారంటే డబ్బు రాగానే హెడ్ వెయిట్ వచ్చేస్తుంది. ముందుకి తర్వాతకి ఏమైపోతుంది చెప్పండి? మార్పు వచ్చేస్తుంది. చాలామందికి జాబ్ వచ్చే ముందు ఒకలాగా ఉంటారు, జాబ్ వచ్చిన తర్వాత డబ్బు వచ్చే ముందు ఒకలాగా ఉంటారు, డబ్బు వచ్చిన తర్వాత ఆస్తి వచ్చే ముందు ఒకలాగా, ఆస్తి వచ్చిన తర్వాత ఇలాంటి వ్యక్తిత్వాలు మనకుండా వచ్చాము, కానీ ఎస్తేరుకు మాత్రం లేవు. ముందు ఎలాగైతే పినతండ్రి అయిన మొర్దెకైకి లోబడి ఉంది, ఇప్పుడు కూడా అలాగే నువ్వు నాకు చెప్పేది ఏంటి, నేను రాజైనా నందా? ఈ విధంగా రాణి అయిన ఎస్తేరు గురించి మనం మాట్లాడుకుంటే, ఆ రాణి అయినప్పటికి కూడా చాలా పద్ధతి కలిగి, దేవుని పట్ల దయ కలిగి, దేవుని మీద ఆధారపడి దేవుని కోసం ఎదురు చూస్తున్నటువంటి స్త్రీకి దేవుడు దయ పుట్టించి ఇప్పుడు ఆమెను ఏం చేశాడంట? రాణిగా చేశాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని హెచ్చిస్తాడో ఎవరికి కూడా తెలియదు. నిన్నటి వరకు మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వింటున్న పేరు ఒకటి చెప్పండి, క్రికెటర్ జమీమా. ఇంతకుముందు తెలుసా ఆవిడ? ఎవరో తెలుసా మీకు? ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసుకొని నమ్మకంగా కష్టపడింది, ఒకనొక దినం రాగానే 7 మ్యాచ్ల్లో గెలుస్తూ వెళ్ళింది ఆస్ట్రేలియా. ఎక్కడ ఓడిపోలేదు. ఇది కూడా 338 కొట్టారు వాళ్ళు. గెలుస్తారని నమ్మకంతో ఉన్నారు.
వీళ్ళు ఓడిపోయే స్థితిలో 75% వాళ్ళకి గెలుపు ఖరారైపోయింది. కానీ ఇక్కడ ఈవిడ ప్రార్థన చేసుకుంటూ ముందు వస్తా ఒక సేవకుని చేత అభిషేకించబడి ఆయన కూడా ప్రవచించాడు, నువ్వు హిస్టరీ క్రియేట్ చేయబోతున్నావు అని. ఆ విధంగా వచ్చి క్రికెట్ ఆడిందండి. ఎంత చక్కగా ఆడిందో. అలాంటి ఆడిన స్త్రీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ఎవరు? జెమీమా అనేటువంటి ఒక. ఆవిడ ఎందుకు ఫేమస్ అయిందంటే ఒకటే మాట చెప్పింది, నేను ఇది చేయగలిగానంటే కేవలం ముందు జీసస్కి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవుడు లేకపోతే నేను ఏది వచ్చే ముందు చేశాను. నేను దేవుడిని పక్షం యుద్ధం చేస్తాను, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, కాబట్టి దేవునికే మహిమ అని చెప్పేసి అందరిలో మైకి పట్టుకొని చెప్పింది సాక్ష్యం. ఇప్పుడు దీనితో క్రిస్టియన్స్ అందరూ కూడా ఈవెన్ చక్కగా పొగుడుతున్నారు. వేరే వాళ్ళు ఏం అమ్మ నువ్వు దేవుడి కోసం, నువ్వు చర్చి కోసం వాడావా, దేశం కోసం వాడావా, దేవుడి పేరుని చెప్పామని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు ఎప్పుడు ఎవరిని హెచ్చిస్తాడో తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? దీన మనస్కులై ఎదురు చూస్తూ ఉండాలి మనం. శబ్దముతో వేల దూతలతో, పూర శబ్దముతో వేల దూతలతో, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో, మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో, మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేల దూతలతో, పూర శబ్దముతో వేల దూతలతో, నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. పాపము బహు విస్తరించి సువార్తనే విడిచి, తినుచు త్రాగుచు పెండికిచ్చుచు దేవునినే మరచి, జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు, జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు, ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి, ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. పూర శబ్దముతో వేల దూతలతో, పూర శబ్దముతో వేల దూతలతో,
పాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో. రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో. ఏడేండ్లలో ఆశ్రమలలో చిక్కబడెదవు నీవు. విడువబడినచో ఎంత ఏడ్చినా తప్పించుకోలేవు. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. బుద్ధిగల కల్యకవై సిద్ధపడుము నీవు. బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు. పూర శబ్దముతో వేవేల దూతలతో. పూర శబ్దముతో వేవేల దూతలతో. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో. మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో. మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేవేల దూతలతో. పూర శబ్దముతో వేవేల దూతలతో.